ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ప్రత్యేకమైన స్త్రీల కూడిక. స్త్రీల కూడిక చేసిన మీ అందరికీ మరి ఒకసారి నా నిండి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వేలాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అప్పగించుకుంటూ లొంగిపోతూ లోబడిపోతూ అయ్యా మీ ముందు నిలబడుతున్నాం. అయ్యా ఈ దినము అయ్యా ఈ స్త్రీల కూడికను మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. అయ్యా వారి కుటుంబాలు కట్టుకోగలగడానికి, వారి బిడ్డలను సరి చేసుకోవడానికి, అయ్యా వారి భర్తలను మీ సన్నిధి నడిపించుకోవడానికి, ప్రభు వారి ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడడానికి, అంతకంతకు మీతో సంగతిని చేయడానికి, ప్రభు వారు ఏవైతే అవసరాలు ఆకర్తలు ఉన్నారో అవన్నీ కూడా తీర్చబడడానికి సమస్తము కూడా ఈ ఆరాధన క్రమాలను ప్రభు మీరు కార్యరూపంగా మాకు సమస్తం మీ చేతానికి అప్పగించు. స్తుతి గంధమైన వారు మీకే ఆరాధిస్తూ అదే వేస్తున్నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకున్నారు. న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారికి వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోయ పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కాని మద్యమునే గాని త్రాగకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టెను. ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెను నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలకించుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునైనను మద్యమునే గాని త్రాగకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు
దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పినను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించబడి మార్గ మధ్యంలో 40 సంవత్సరములు ఆకులు రాలినట్లు రాలిపోయిన తర్వాత మిగిలిన శేషం తీసుకొని 30 లక్షల మందిని యెహోషువ కానాను దేశాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి శ్వాసాన్ని పంచి ఇచ్చాడు. అక్కడ నుంచి కొంతకాలం దేవుడు మౌనంగా ఉన్నాడు. మీరు తప్పిపోతూ వస్తూ ఉన్నారు. అలా తప్పిపోతున్న వీరిని దేవుడు చూసి తట్టుకోలేక వీరి క్రియలను బట్టి వీరు లోకం వైపు పాపంలో కలిసిపోయి అందరితో కలిసిపోతూ అందరి దేవుళ్ళని ఆరాధిస్తూ వీరు కూడా వారిలో ఒకరుగా కలిసిపోతున్నారు. ప్రత్యేకించబడిన జనంగా ఉండవలసిన ఇశ్రాయేలీలు వీళ్ళు కూడా విగ్రహారాధనలో చేసే వారితో అన్ని జనాంగాలతో కలిసిపోతున్నారు. అలా కలిసిపోతున్న కాలంలో దేవుడు కొంతమంది న్యాయాధిపతులు లేవనెత్తారు. ఆ న్యాయాధిపతుల కాలంలో ఈ మనోహ అనే ఒక ఆమె, మిసెస్ మనోహ అనబడిన ఆమె ఒక రోజున ఆమె ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు ఒక దేవదూత ప్రత్యక్షమైంది. ఒక దేవదూత వచ్చి దేవుడు ఒక దూతను పంపించి ఆవిడతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఒక గర్భం ధరించిపోతున్నావు, నువ్వు గర్భవతువు కాబోతున్నావు. కాకపోతే అతడు నాజీరుగా ఉండాలి. అతడు ఎలా ఉండాలో అది ముందుగా నీవు అలాగ ఉండాలి, దాన్ని నువ్వు ఆచరించా అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే మనం చూసినట్లయితే కాబట్టి నీవు చూడండి, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసము గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని కూడా నువ్వు తినకూడదు. నీవు గర్భవతివైనది మొదలుకొని నీవు కుమారుని కని అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమనేది పుట్టేది మొదలుకొని దేవునికి నాచీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలుపెట్టున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని నాజీరుగా జీవించాలి. ఆ బిడ్డ ఎదిగింది మొదలుకొని ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి అతడు రక్షకుడిగా ఉండాలి. వాళ్ళని రక్షించాలి, ఫిలిష్తీయుల చేతి నుంచి వాళ్ళని విడిపించాలి. అంటే అప్పటికే 40 సంవత్సరాలుగా దేవుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. 40 సంవత్సరాలు వీళ్ళు తప్పిపోయారండి. ఆ ఫిలిష్తీయుల దాగోను దేవతను ఆరాధించడం మొదలు పెట్టారు, భయంకర విగ్రహారాధన చేయడం మొదలు పెట్టారు. వీళ్ళని దేవుడు ఆ ఫిలిష్తీయుల సర్దారులకు అప్పగించారు. ఫిలిష్తీయుల చేతికి అప్పగించి 40 సంవత్సరాలు వీళ్ళు అప్పగించబడ్డారు. వీరు వారికి కప్పం కడుతూ ఉన్నారు. అయితే ఈ ఫిలిష్తీయులు వాళ్ళు దోసుకుంటూ ఉండేవారు. ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు పండించిన పంటను దోసుకుపోయేవాళ్ళు. వాళ్ళు భయంకరమైన శ్రమ పెడుతూ ఉండేవారు. అలాంటి కాలంలో దేవుడు చూసి చలించిపోయి, అయ్యో నా బిడ్డల్ని
నా ప్రజల్ని నేను వాళ్ళ చేతికి అప్పగించాను అని చెప్పి చూసి ఒక స్త్రీని ఏర్పరచుకొని ఒక కుటుంబాన్ని చూసి ఒక కుటుంబాన్ని చూసి ఆ స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవదూతతో మాట్లాడిస్తుంది. దేవుడు ఆ దేవదూతను పంపించాడు. ఆ దేవదూతతో చెప్తుంది, ఇదిగో నీవు గర్భం ధరించినది మొదలుకొని నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నీవు ప్రత్యేకంగా ఉండాలి. గర్భం ధరించినది మొదలుకొని నీవు ప్రత్యేకంగా ఉండాలి. నీవు ద్రాక్ష రసమునైనను మద్యమునైనను నువ్వు త్రాగకుండా ఉండాలి. నీవు అపవిత్రమైనది దేన్ని కూడా నువ్వు తినకూడదు, దేన్ని కూడా నువ్వు ముట్టకూడదు. అంతేకాదు ఆ బిడ్డ నా గర్భము ధరించింది మొదలుకొని ఆ బిడ్డ నాచీరుగా ఉండాలి. అంటే నీకు పుట్టబోయే బిడ్డ, పుట్టిన బిడ్డను నువ్వు క్షౌరము చేయించకూడదు, నాచీరుగా ఉండాలి. అతను తల తీయించకూడదు, తల వెంట్రుకలు తీయించకూడదు. అతను నాచీరుగా ఉండాలి, దేవుడికి ప్రతిష్ఠితుడిగా ఉండాలి. అతను ఒక ప్రతిష్ఠితుడు అని చెప్పి ఆమెకు చెప్పినప్పుడు ఆమె కంగారు పడిపోయి తన భర్త దగ్గరికి వెళ్ళి తన భర్తతో చెప్తుంది, అయ్యా అయ్యా నా యజమానుడా, ఇదిగో నా దగ్గరికి ఒక అతను వచ్చాడు, ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూస్తే ఒక దేవదూత వలె ఉన్నాడు. అతను నాతో మాట్లాడుతూ నన్ను ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. నన్ను మద్యమైనను ద్రాక్ష రసమే తాగుద్దు అంటున్నాడు. చచ్చిన దాన్ని తినకూడదు అంటున్నాడు. ముట్టకూడదాన్ని అపవిత్రమైన దేన్ని కూడా ముట్టకూడదు అంటున్నాడు. ఇలా ఒక ప్రతిష్ఠితిలో నన్ను ఉండమంటున్నాడు. ఎందుకంటే నా ద్వారా ఒక రక్షకుడు వస్తారంట. ఈ ఫిలిస్తీయుల్ని ఆయన సంహరించి ఆ ఇశ్రాయేలుకి రక్షణ ఇస్తాడంట అని చెప్పి తన భర్తతో చెప్తుంటే, ఎవరు వచ్చారు, ఎవరమ్మా వచ్చింది అని చెప్తున్నప్పుడు, అయ్యా ఈసారి వచ్చినప్పుడు నేను చెప్తాను, నేను పేరు ఆడడం కూడా మర్చిపోయాను. అలాగే మరిపడి ఇంకొకసారి ఆమె పొలములో ఉండగా, ఎక్కడుందండి, పొలములో ఉండగా ఆమె దగ్గరికి మరిపడి దేవదూత వచ్చి చెప్పి ఇదే మాట మరిపడి చెప్పినప్పుడు, నీవు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళి నా భర్తకు చెప్పి వస్తానని చెప్పినప్పుడు తన భర్తను తీసుకుని వచ్చినప్పుడు తన భర్త చూసి ఆ దేవదూతను చూసి, నేను నీకు అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషి దగ్గరకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అని. అందుకు మనోహ కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడవు, అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేదియు తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనా తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె చేసుకొనవలెను మనోహతో చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా అండి, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక స్త్రీని ఏర్పరచుకున్నాడు. ఆ స్త్రీకి ఒక దేవుడు ప్రత్యక్షనిస్తున్నాడు. దేవదూత వచ్చి చెప్తుంది. అప్పటి వరకు ఆ స్త్రీ ఎవరు, పిల్లలు పుట్టని గొడ్రాలుగా ఉంది. అప్పటి వరకు కొంతకాలం గొడ్రాలు 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 అని పిలువబడింది. ఆ స్త్రీ కృంగిపోయింది. అందరి మాటలకు, చుట్టుపొట్టి మాటలకు మాట్లాడుతుంటే, అందరు అవమానిస్తుంటే ఆ తల్లి ఎంతగానో కుమిలిపోయింది. ప్రభువా, దేవా, ఏంటి నా పరిస్థితి, ఏంటయ్యా, ఎందుకయ్యా నేను ఇంతగా పాపం చేశాను, నేను ఏ పాపం చేశాను, ఏ తప్పు చేశానయ్యా, అయ్యా నేను నీతిగానే జీవిస్తున్నానే, అయ్యా నేను నీ సన్నిధిలో నమ్మకంగానే ఉంటున్నానే, అయినను ఎందుకయ్యా నాకు ఈ అవమానం, ఎందుకయ్యా ఈ నిందలు, ఎందుకయ్యా ఈ బాధలు, ఎందుకయ్యా, అయ్యా అందరితోనూ అయ్యా నేను ఏళన చేయబడుతున్నాను అయ్యా అని చెప్పి
ఆయన సన్నిధిలో ఆ తల్లి ఎంతగానో మొరపెట్టుకుంటుంది. దేవుడు చూసి వాళ్ళని ముందుగానే ఏర్పరచుకున్న దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇదిగో అమ్మా, నీవు ద్రాక్ష వల్లిలో కలిగింది ఏది కూడా ముట్టకు. అది చూడండి, ద్రాక్ష వల్లిలో కలిగింది ఏది కూడా ముట్టకూడదు. ఏది మద్యమైన నువ్వు సేవించకూడదు, అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు అని చెప్తున్నాడు. ఎవరికి చెప్పాడండి? ఎవరికి చెప్పాడు? ఆ మిసెస్ మనోహర్కి చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనోహర్కి చెప్పాడండి నువ్వు ఎలా ఉండాలని. అందుకే నాజీర్ ఎవరు? ప్రతిష్ఠించబడిన వాడెవడు? చెప్పాలి. తన కుమారుడు, పుట్టబోయే కుమారుడు. నాజీరు ప్రతిష్ఠించబడబోవాడు, పుట్టబోయే కుమారుడు. కానీ ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? దేవుడు ఎవరికి చెప్పమని చెప్పి దేవదూతను పంపించాడు? తన తల్లితోనే మాట్లాడుతున్నాడు. అంటే ఆ మనోహర్తోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఒక ప్రతిష్ఠితిలో ఉండాలి, ఒక సమర్పణలో ఉండాలి, ఒక వైరాగ్యంలో ఉండాలి. నీవు నీ కొడుకు నాజీరం చేస్తున్నావు కాబట్టి ఆ నాజీరవతని నీవు కూడా అనుసరించాలని ముందుగానే చెప్పేశారండి. నువ్వు ప్రత్యేకించబడి ఉండాలి, అందరిలా ఉండడానికి వీళ్ళే. మరి మనం ఎలా ఉన్నాం? ఎలా ఉంటాం? ప్రత్యేకించబడి ఉంటామా? దేవుడు ఏదైనా మాట చెప్తే వింటామా? దేవుడు అలా చెప్తుంటాడు, మనం ఇలా చేస్తుంటాం. అంతేనా? అవునా అండి? నేను ఆ స్త్రీలోంచి కొన్ని లక్షణాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఈ స్త్రీల కుడికలో మీ మధ్యకి నేను ఆ మనోహరాన్ని తీసుకుని వచ్చా. ఆ స్త్రీ గురించి మీకు కొన్ని లక్షణాలు నేను చెప్పాలని ఆశపడుతున్నా. ముందుగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు వచ్చి నా దగ్గరకు వచ్చాడు, వచ్చి ఆలకించుము అని చెప్పి తన భర్తతో చెప్తుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దైవజనుడు వచ్చాడయ్యా, అతను వచ్చి నాతో మాట్లాడాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక దైవజనుడు నాతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన మాట ఏంటయ్యా అంటే, ఇదిగో నీవు గొడ్రాలుగా ఇప్పటి వరకు ఉన్నావు, కానీ ఆ నింద తొలగబడిపోతుంది. దేవుడు ఆ నిందను తొలగిస్తున్నాడు. నీవు మాత్రము ప్రతిష్టలోకి ఉండాలి, ప్రతిష్టత కలిగి ఉండాలి. ఎందుకంటే నీ గర్భం నుంచి వచ్చేవాడు నాజీరు అయి ఉండబోతున్నాడు. వాడు దేవునికి నాజీరు చేయబడిన వాడిగా ఉండబోతున్నాడు. కాబట్టి ఆ సమర్పణలో, ఆ ప్రతిష్టతలో, ఆ వైరాగ్యంలో, ఆ భక్తిలో నీవు ముందు నుంచే ఉండాలి అని చెప్పి నాకు చెప్పాడయ్యా. నన్ను ఆ విధంగా ఉండమన్నాడయ్యా అని చెప్పినప్పుడు, సరే నా మాటలాగే ఈసారి అదోత వచ్చినప్పుడు, ఆ దైవజనుడు వచ్చినప్పుడు నాకు చెప్పు అన్నాడు. రెండోసారి ఈమె ఎక్కడ ఉందండి? పొలంలో ఉంది. చూడండి 9వ వచనంలో ఉంది, ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుడు ఆమెను దర్శించాడు. హల్లెలూయా. ఎక్కడ కూర్చుంది? పొలములో కూర్చుంది. పొలము అంటే లోకము. పొలము అంటే లోకము అని ఎందుకు చెప్తున్నానంటే, చూడండి మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 38వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్క మాట చెప్పారు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్యకుమారులు, పురుగులు దుష్టుని కుమారులు. చాలండి. ఇప్పుడు పొలం ఏంటి? పొలం అంటే ఏంటి? లోకం. లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మము. సమస్త కల్మషం అంతా కూడా ఎక్కడుంది? లోకములోనే ఉంది. ఇప్పుడు ఈమె ఎక్కడుంది? అదే లోకములో ఉంది. పొలం అనబడిన లోకములోనే ఉంది.
పొలము అనబడిన ఆ లోకములో మనోహ ఉంది, ఆ స్త్రీ ఉంది. అక్కడ ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. అక్కడే ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. హల్లెలూయా. అంటే నేను అనుకుంటాను, ఈవిడ లోకములోనే ఉంది, పాపములోనే ఉంది. ఆ చుట్టూ దుర్మార్గతే ఉంది. కానీ ఈమె మాత్రం ప్రత్యేకించబడిగా ఉంది. అంటే ఆ లోకములోనే ఉంది, కానీ లోకాన్ని లోపలికి రానివ్వలేదు. ఎక్కడికి రానివ్వలేదండి? లోకములోనే ఉంది, లోకములోనే ఉంది. లోకములో ఉన్న ఈమె తన లోపలికి ఆ లోకాన్ని రానివ్వల. హల్లెలూయా. ఎంత గొప్ప స్త్రీ చూడండి. దేవుడు చూశాడు, తన హృదయాన్ని చూశాడు. చూసిన దేవుడు ఈమెలో లోకము లేదు, కానీ ఈమె లోకములో ఉంది అని చెప్పి దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడంటే దేవుడు, ఆవిడ ఒంటరిగా కూర్చుంది, ఎవరూ లేరు. పొలములో ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. నేను ఇక్కడ స్త్రీలారా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? దేవుడి వైపు ఉంటాయా, లోకం వైపు ఉంటాయా? యథార్థంగా చెప్పాలి. మీ తలంపులన్నీ లోకం వైపు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎటు చూసినా లోకపు ఆశలు, దాని ఇచ్చలు, దాని కోరికలు, అటువైపే మన ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. ఎందుకని అంటారా? మనం ఉన్నది లోకములో. ఈ లోకములో ఉన్నాము కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా ఎదుటి వారి వైపు ఉంటాయి. మన చూపులు ఎదుటి వారి మీద ఉంటాయి, మన ఆలోచనలు ఎదుటి వారి మీద ఉంటాయి. ఈ లోకం మీదే సమస్తము ఉంటది. ఎందుకంటారా? ఉదయం లేచిన దగ్గర నుంచి మనము రాత్రి నిద్రపోయి పగలు మరణ పడక నుంచి లేచిన మొదలుకొని, కళ్ళు తెరిచినది మొదలుకొని కళ్ళతో పాపం చేస్తున్నాం, తలంపులతో పాపం చేస్తున్నాం, క్రియలతో పాపం చేస్తున్నాం, మాటలతో పాపం చేస్తున్నాం, చేతులతో పాపం చేస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనలోకి పాపం వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా లోకములో ఉన్నది మనలోకి వస్తుంది. ఆమెను చూడు, మంచి చీర కట్టుకుంది. ఆమె చూడు, ఉన్నతంగా ఉంటుంది. ఆమె చూడు, నాకంటే బాగా ఉంది. ఏది చూసినా ఎదుటి వారిని చూస్తూనే ఉంటాం. ఎదుటి వారి మీదకి మన దృష్టి వెళ్తూనే ఉంటుంది. మనం ఒంటరిగా కూర్చుంటే మరీ ఎక్కువగా వెళ్తుంటారు. అమ్మ చూడండి ఇట్లా ఉంది, తను చూడండి ఇలా ఉంది, ఆ సహోదరు చూడండి ఇలాగంటుంది, ఇలా ఉంది అని నానా విధమైన మనలోంచి తలంపులు వస్తూనే ఉంటాయి. ఈ తలంపులు వస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు నేను దర్శిస్తాడా? ఎందుకయ్యా అంటే మన తలంపు పుట్టక మునిపే అది ఏమై ఉన్నదో ఎరిగినవాడు. నీ ఒంటరిగా ఉండి దేవుని వైపే నీ ధ్యాస ఉంటే నిన్ను దేవుడు దర్శిస్తాడు. అట్లా లేకుండా నీవు ధ్యాస ఇంకొక వైపు ఆలోచిస్తూ ఉన్నావంటే దేవుడు నిన్ను చూడడు. కానీ మరి నేను అనుకుంటాను, ఈ తల్లి ఒంటరిగా పొలంలో కూర్చుని కూడా ఆ లోకంలో పాపంలో ఒంటరిగా ఉండి కూడా ఆమె పాపాన్ని లోకాన్ని లోపలికి రానికోకుండా తన హృదయం అంతా కూడా దేవునితో నిండిపోయింది అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే దేవుడు ఆమెను దర్శించాడు. నీవు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరుగుతావో, దేవుడు అప్పుడు నీ తట్టు తిరుగుతాడు. ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన నువ్వు ఎప్పుడు వస్తావా నా దగ్గరికి అని చూస్తూ ఉంటాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన తట్టు నువ్వు తిరిగినప్పుడు ఆయన నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా పిల్లలారా? నీవు మొదటిగా దేవుని తట్టు తిరగాలి. నీ మనసులో దేవునికి స్థానం ఇవ్వాలి.
నీ మనసులో వేరే వారికి స్థానం ఇస్తే దేవుడు నీ మనసులోకి రాడు. నీ మనసులోకి రాడు. దేవుడికి మాత్రమే నువ్వు స్థానం ఇవ్వాలి. ప్రత్యేకించబడిన వాడు ఆయనకి మొదటి స్థానం ఎవరిదంటే అది నీవు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే. ఆయనకి నువ్వు స్థానం ఇవ్వాలి, మొదటి స్థానం. తర్వాత నువ్వు ఎవరికైనా మొదటి స్థానం ఎవరికంటే నీవు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. హల్లెలూయా. అలాగా పొలములో ఒంటరిగా కూర్చుండగా దేవుడు ఆమెను దర్శించెను. హల్లెలూయా. ఎంతటి భాగ్యం అండి, ఎంతటి భాగ్యమో చూడండి. ఒంటరిగా ఉంటే ఒక్కొక్కసారి మనకి పిచ్చెక్కిపోతూ ఉంటది. అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, ఎవరు లేరే. తనకి భర్త ఉన్నాడు కానీ మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. కానీ ఆమె మాత్రం పొలంలోకి వెళ్ళింది. ఆ పొలంలో ఒంటరిగా కూర్చుని ఉండగా దేవుడు ఆమెను దర్శించాడు. హల్లెలూయా. ఇంకొక మాటలోకి వెళ్దాం మనం. మనోహ అతని భార్యయు నేలకు వంగి సాగిలపడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. 20వ వచనం చూడండి. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి, బలిపీఠం నుంచి జ్వాలలు, అగ్ని జ్వాలలు ఆకాశానికి లేచుచుండగా యెహోవా దూత ఆ బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహమైన. హల్లెలూయా. మనోహయు అతని భార్యయు దానిని చూసి నేలకు సాగిలపడి. హల్లెలూయా. 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 గొప్ప కార్యం అండి. ఆ కాలంలో అలాంటి సూచక్రియ అండి. అది గొప్ప కార్యం జరిగింది అక్కడ. వాళ్ళు చూస్తుండగానే ప్రత్యక్షత చూస్తుండగానే ఒక బలి అర్పించారు. ఆ బండ మీద ఒక బలిని పెట్టారు, మేక పిల్లను పెట్టి. దాన్ని పెట్టినప్పుడు అది దహించబడుతుంటే ఆ జ్వాలలు లేస్తుంటే ఆ జ్వాలల్లో దేవదూత పరలోకంలోకి చేరుకుంటుంది. అది వీరు అక్కడ నుండి చూస్తున్నారు. ఆ ప్రత్యక్షతను చూశారు. హల్లెలూయా. చూసినప్పుడు చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు కూడా నేల మట్టుకు సాగిలపడ్డారంట. హల్లెలూయా. ఎక్కడ పడ్డారండి? నేల మట్టుకు సాగిలపడ్డారు. మరి నువ్వు ఎప్పుడైనా సాగిలపడే అలవాటు నీకుందా? దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైనా సాగిలపడే అలవాటు నీకుందా? చూడండి ప్రియులారా, మనోహ తన భార్యయు నేల మట్టుకు సాగిలపడ్డారు. హల్లెలూయా. వీరిలో చూస్తే, అక్కడ మనోహ భార్యలో చూస్తే అక్కడ ఒక భక్తి కనబడుతుంది. ఆమెలో భక్తి కనబడుతుంది, విశ్వాసము కనబడుతుంది. ఏదో అశ్రద్ధగా లేదండి. భయభక్తులు కనబడుతున్నాయి. భయభక్తులు కలిగి అక్కడ సాగిలపడుతుందండి. ఇలా సాగిలపడుతుంది ఏంటా అని చూస్తున్నారా? చూడండి, 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా. ఎవరిని ఆశీర్వదించాలి? ఎవరిని? దానినా? నీ ఆశీర్వాదము నుండి అది ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, దావీదు గారు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నిత్యము నీ సన్నిధిని నా కుటుంబాన్ని ఆశీర్వదించు.
నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండాలయ్యా. ఒక భయభక్తులు కలిగిన కుటుంబం అండి. ఆ తల్లి ఒక భయము కలిగినది. ఆ భయభక్తులు, దేవుడు అంటే భయభక్తులు కలిగింది. భయభక్తులు కలిగిన ఆమె ఎలాంటి ప్రార్థన చేస్తుంది? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేస్తుంది? అయ్యా, ఇప్పుడు ఇద్దరు సాగిలు పడ్డారు, భార్యాభర్తలు ఇద్దరు సాగిలు పడ్డారు, దేవుని ముందు సాగిలు పడ్డారు. అంటే వారు ఎలాంటి ప్రార్థన చేసి ఉంటారు అనుకుంటున్నారు? నేను అనుకుంటాను, అయ్యా నిత్యము నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబాన్ని ఆశీర్వదించి, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. నీ సన్నిధిలో నా కుటుంబం ఉండును గాక, నా కుటుంబం ఆశీర్వదించబడును గాక అని వాళ్ళు సాగలబడి దేవుని అడుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే భయభక్తులు కలిగిన వారందరూ కూడా ప్రార్థించే ప్రార్థన ఇది. దావీదు కూడా ఇదే ప్రార్థన ప్రార్థించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రార్థించాల్సి వచ్చింది ఈ ప్రార్థన అంటే ఆయన ఆసక్తి నిత్యము కూడా నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలోనే ఉండాలి, నీ సన్నిధిలో గడపాలి, నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి, నా కుటుంబం అనుభవించాలి. నేను ఒక్కడిని అనుభవిస్తే సరిపోద్దా? మరి నా భార్య, నా బిడ్డలు, లేదా నేను ఒక్కదాన్ని అనుభవిస్తే సరిపోద్దా? మరి నీ భర్త, మరి నీ బిడ్డలు వాళ్ళు అనుభవించక్కర్లేదా? లేదా దేవుడు ఈ క్షణమే వచ్చాడు, నువ్వు పరలోకం చేరుకుంటావు, మరి నీతో పాటు నీ కుటుంబం రావాలా వద్దా? రావాలంటే ఏది? దేవుని సన్నిధికే రాలేదు, మరి పరలోకం ఎలా వస్తారు? దేవునికి మహిమ కలుగునుగా. అంటే కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఆ మాట మరొకసారి చదవండి. నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వాదించబడును గాక. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ప్రార్థన అవుతుంది. చూడండి, నా దేవా, నా ప్రభువా యెహోవా, నా ప్రభువు యేసుక్రీస్తు, అయ్యా నా ప్రభువా, నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదించబడి నిత్యము ఆశీర్వదించబడును గాక. అంటే ఆయన ఆ కుటుంబం అంతా కూడా ఏం చేయాలి? ఆశీర్వదించబడాలి. ఆయన ఎక్కడ ఆశీర్వదించబడాలి? ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడి ఆశీర్వదించబడును గాక. అంటే ఆశీర్వదించబడుతూనే ఉండాలి. ఆల్రెడీ ఆశీర్వదించబడింది, ఇంకనో ఆశీర్వదించబడుతూనే ఉండాలి. ఇది ప్రార్థన. ఎవరి ప్రార్థన ఇది? దావీదు ప్రార్థన. చూసారా? ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చేసే ప్రార్థన. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చేసే ప్రార్థన, అయ్యా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబము ఆశీర్వదించబడటమే కదయ్యా, ఆశీర్వదించబడును గాక అంటున్నారు. ఆశీర్వదించబడిన కుటుంబము ఆశీర్వదించబడును గాక. నిత్యము నీ సన్నిధిలో ఈ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. వీరి కుటుంబాలు ఆశీర్వదించబడుతూ ఉండును గాక. అంతేకాదండి, వాళ్ళిద్దరిలో కూడా ఏముంది? ఇద్దరిలో కూడా ఏముంది? భక్తి ఉంది, భయభక్తులు ఉన్నాయి, ప్రార్థనాత్మకుడు ఉంది. హల్లెలూయా. ప్రార్థనాత్మ లేనిదే సాగిల పడతారా? సాగిల పడలేరు. ప్రార్థనాత్మ ఉంది. లేకపోతే వారు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడా? వారు ఒంటరిగా ఉన్నారు అంటే, వారు లోకములో ఉన్నారు అంటే, కానీ దేవుడు వారు దర్శిస్తున్నాడు అంటే ఒంటరిగా ఉండి కూడా ఆ తల్లి ప్రార్థన చేస్తూనే ఉందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎంత భక్తి పరురాలండి, ఎంత భక్తి పరురాలండి. అంతేకాదండి 23వ వచనం చూస్తే అతను ఒక మాట అంటున్నాడు, ఇదిగో అతని భార్య యెహోవా మనల్ని తప్పకుండా
యెహోవా మనలను సంపగోరిన ఎడల ఆయన దహన బలిని చూడండి ఒక్క నిమిషం. ఇక్కడ కొంచెం పై వచ్చిన మనం చూసినట్లయితే ఈ మనోహ అనే అతను తన భార్యతో అంటున్నాడు, ఇదిగో మనము దేవుణ్ణి చూసాం కాబట్టి మనం నిశ్చయంగా చచ్చిపోతాం. ఏం చెప్తున్నాడండి? మనము దేవుణ్ణి చూసాం, దేవుణ్ణి చూసాము కనుక మనం నిశ్చయంగా చచ్చిపోతాం అని చెప్తుంటే, కానీ ఆ ఇల్లాలు చెప్తుంది, తన భార్య చెప్తుంది, చూడండి యెహోవా మనలను సంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత ఎందుకు అంగీకరించాడు? ఒక మాట, మామూలుగా మనం చంపకూడదు అవన్నీ అంగీకరించాడు కదా, కానీ ఆయన అంగీకరించాడు అంటే మనల్ని చంపడని అర్థమే కదా అని తన భర్తకు ధైర్యము చెప్తుందండి. తన భర్తను ధైర్యం చెప్తుంది. తన కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ, జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అన్నట్లుగా చూడండి, తన భర్త అధైర్యపడుతున్నాడు. నిజంగా మనం దేవుని చూసాం కాబట్టి, దేవుని చూసిన ఎవరు కూడా బ్రతకురు కాబట్టి మనం చచ్చిపోతాం అని చెప్తుంటే, అయ్యా నా యజమానుడా, నా భర్త, నువ్వు భయపడొద్దు. ఎందుకు అంటే మనము దేవునికి బలి అర్పించినప్పుడు దేవుడు ఆ బలిని స్వీకరించాడా లేదా? స్వీకరించాడు కదా. మరి అలా స్వీకరించాడు అంటే దాని అర్థం ఏంటి? మనల్ని ఆయన అంగీకరించినట్లే కదా, మనం ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లే కదా, ఆయన ఆశీర్వాదం మనం పొందుకున్నట్లే కదా, ఆయన మనతో ఉన్నట్లే కదా. మరి నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? ఆయన ఇచ్చిన వాగ్దానం మనలో నెరవేరబోతుంది కదా. తన కుటుంబాన్ని కట్టుకునే స్త్రీ లక్షణం అంటే అది. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకోవాలి. అనేకమైన దాడులు జరుగుతుంటాయి, కుటుంబం మీదకి అపవాది అనేకమైన ఉచ్చులు వేస్తూ ఉంటాడు. ఇక్కడ వాస్తవం మనం చూసినట్లయితే, చూసారా, మనోహ అధైర్యపడుతున్నాడు. దేవుణ్ణే చూశాడు, దేవునికి బలి అర్పించాడు, కానీ అధైర్యం వచ్చింది. ఎందుకంటే మేము చచ్చిపోతామేమో అన్న అధైర్యం. దేవుణ్ణి చూసిన వాళ్ళు చచ్చిపోతారనే అధైర్యం. అక్కడ అపవాది ఆయన మాట్లాడుతున్నాడేమో, అపవాదికి ఎక్కడైనా చోటు ఇచ్చాడేమో. అతను ఆ అపవాది ఆయన్ని ఒకవేళ ఆ విధంగా భయపెడుతున్నాడేమో, మభ్య పెడుతున్నాడేమో. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తి పరులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తి పరులు, పిల్లలు లేరు కానీ ఇద్దరు కూడా భక్తి పరులే. ఆ భక్తి పరుల్లో ఉన్నప్పుడు ఒక్కరు గనక అధైర్యపడితే, ఒకరు గనక పడిపోతుంటే, ఆ ఒకరు గనక జారిపోతుంటే, ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేయాలి? ఇంకొకరిని బలపరచాలి. అయ్యా ఈ శోధన వచ్చిందా, అయ్యా దీని నుంచి దేవుడు తప్పిస్తాడు, అయ్యి బాధ వచ్చిందా, ఈ శ్రమ వచ్చిందా, దేవుడు విడిపిస్తాడు. మనకు దేవుడు ఉన్నారు, మనం ప్రార్థన చేద్దాం, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడు ఈ సమస్యను విడిపిస్తాడు. నీకు ఒక సమస్య వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, వాటి నుంచి నీవు విడిపించబడాలంటే నీ భర్త ఏం చేయాలి? నీ భర్తకి నువ్వేం చేయాలి? అతను జారిపోతున్నాడు అనుకోండి, భయపడిపోతున్నాడు అనుకోండి, లోకాన్ని చూసి ఇవి మనం కూడా ఇలా అయిపోతామేమో అని అనుకుంటున్నాడు అనుకోండి, నీవు ప్రక్కనే ఉండి ధైర్యపరుస్తూ ఉన్నా. ఏం చేయాలి? ఒక స్త్రీగా ఏం చేయాలి? ధైర్యపరచాలి. ఇదంతా ఏం కాదు, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు, రండి మనం ప్రార్థన చేద్దాం. భయభక్తులు కలిగిన ఆ స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ స్త్రీ తన భర్తను ధైర్యపరిచేదిగా ఉండాలి, తన భర్తను బలపరిచేదిగా ఉండాలి. తన భర్త ఎక్కడైనా తప్పిపోయి ఏదైనా పాపం చేశాడు అనుకోండి, పాపంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ వెళ్ళిపోయిన అతన్ని తిరిగి దేవుని సన్నిధికి నడిపించేది స్త్రీ. అతని కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ స్త్రీ కట్టుకొని తనను ఏ విధంగా మలుచుకోవాలి. అంతేగాని నువ్వు అది చేసావు కాబట్టి నేను నీతో మాట్లాడను, లేదా నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి గనక ఆ స్త్రీ గనక అలా ఎదురు తిరిగితే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది.
కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ కుటుంబం అలా కాకుండా విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే ఈమె జ్ఞానవంతురాలై ఉంటే కదా. ఇప్పుడు ఈ జ్ఞానవంతురాలై ఉన్నప్పుడు ఈ జ్ఞానం చొప్పున దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. ప్రభువా, ఇదిగో ఆ శోధ నుంచి విడిపించు నా భర్తని, అటు నుంచి తప్పించు. అదిగో నా భర్త నిలబడిన చోట నిలబడుతున్నాడు, వెళ్ళగొని చోటకి వెళ్తున్నాడు, చూడగొని చోట చూడుతున్నాడు. నా భర్తను నువ్వు తిరిగి నా దగ్గర చేర్చు. కన్నీటి ప్రార్థన విలపించాలి, రోధించాలి, అంగలార్చాలి, దేవుని సన్నిధిలో కలిపెట్టాలి. ఎందుకంటే భక్తి కలిగిన స్త్రీ కదా, భయభక్తులు కలిగిన స్త్రీ కదా. మరి ఆ స్త్రీ మనోహ ఏం చేసిందండి? ధైర్యపరుస్తుంది. ఎవరిని ధైర్యపరిచింది? తన భర్తను. అంతే కదా, శ్రమలు వస్తాయి, తట్టుకోలేని శ్రమలు వస్తాయి, తట్టుకోలేని శ్రమలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కూడా అధైర్యపడిపోయి ఈ కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, ఈ కుటుంబంలో ఈ సమస్యను ఎలా విడిపించాలి, అయ్యా బిడ్డలు నా మాట వింటలేదు, బిడ్డలు తప్పిపోయారు, వయసుకు వచ్చిన బిడ్డలు పక్కకు వెళ్ళిపోయారు, పాపంలో పడిపోతున్నారు, వాళ్ళ జీవితాలు పతనం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. ఏం చేయాలి? ఆలోచించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ బిడ్డను తిరిగి మరి ఎలా చేర్చుకోవాలి, తప్పిపోయిన కుమారుడిని ఎలా అక్కుని చేర్చుకున్నట్లుగా అలా చేర్చుకోవాలి. తిరిగి తన దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. నాన్న రా, నువ్వుగా దేవుని సన్నిధిలో కూర్చో, నువ్వు దేవుని సన్నిధికి రా అని దేవుని సన్నిధికి నడిపించుకుంటూ ఉంటే, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉంటే అతను వెనగా 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 అతను సరి చేయబడతాడు, తనకు తానుగానే సరి చేయబడతాడు. అలా తన కుటుంబాన్ని తన కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మాట్లాడరు, మధ్యవర్తులు ఏదో వస్తారు, రెండు మాటలు చెప్తారు, అటు ఇటు చెప్తారు, అటు ఇటు ఏదో రెండు మాటలు చెప్తారు. కానీ నీ కుటుంబాన్ని నీవే కట్టుకోవాలి. అలా కట్టుకునేది దేవుడు ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. ఆ స్త్రీకి మాత్రమే ఆ కుటుంబాన్ని కట్టుకునే విధానమే. బిడ్డ తప్పిపోయాడు, చేతికి వచ్చిన బిడ్డ తప్పిపోయాడు. ఆ బిడ్డను సరి చేసుకోవాలి, ఆ బిడ్డను మళ్లించుకోవాలి, నీ వైపు తీసుకొచ్చుకోవాలి. ఉపయోగం లేదు, ఇంత పెంచి ఉపయోగం లేకపోతే ఏం ప్రయోజనం? తల్లిదండ్రులకు ముద్ద పెట్టాల్సిన బిడ్డ అండి తల్లిదండ్రులు బయటకు తూచేస్తున్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులనే బయటకు తూచేసి వీళ్ళు ఎవరో తెలియదు అన్నట్టుగా వాళ్ళు పక్క దోచేసి వీళ్ళు శుభ్రంగా తింటూ ఉంటే వాళ్ళు అడుక్కుంటూ ఉన్నారు. వాళ్ళ ముందే అడుక్కుంటున్నా సరే వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎంతో మంది రోడ్ల మీద తల్లిదండ్రులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఆ తల్లిదండ్రులు బిడ్డలు అలాగే చూసారా? బిడ్డలు అలాగే చూసారా? చిన్నప్పటి నుంచి వాళ్ళ ముక్కు చీది మూతి కడిగి గుండెల మీద ఎక్కించుకొని గుండెల మీద తన్నించుకుంటే వాళ్ళు చిన్నప్పుడు తగ్గించుకుంటే పెద్ద అయినాక నిజంగానే తమ్ముతున్నారు. అప్పుడు నువ్వు సరే ముద్దుగా మురిపెంగా తన్నించుకున్నావేమో. ఆ నడక రానప్పుడు పైకి ఎత్తి పెట్టుకుని గుండెల మీద నిలబెట్టుకుని తన్నించుకున్నావేమో. కానీ అవి వయసుకు వచ్చిన తర్వాత నిజంగా నిన్ను తనటం మొదలు పెడతారు. దేనికని కుటుంబం అలా జరిగిపోతుంది, దేనికని బిడ్డలు తప్పిపోతున్నారు, దేనికని బిడ్డలు పక్కదారి పడుతున్నారు అంటే స్త్రీగా నువ్వు సరైన పాత్ర పోషించట్లేదు, నీ స్త్రీ ధర్మం నిర్వర్తించట్లేదు. స్త్రీ మొదటిగా తన భర్తను చూడాలి. ఎందుకంటే నీకు భర్తే దైవం కాబట్టి. దేవుడు నీకు భర్తే దేవుడు అని చెప్పారు. దేవుడు పురుషునికి తల శిరస్సుగా ఉంటే నీకు నీ భర్త శిరస్సుగా ఉన్నా నిన్ను చూసుకుంటూ నిన్ను అన్నీ సరి చేసుకుంటూ నిన్ను ఎంతగానో ప్రేమించి నీకు కావలసినవన్నీ సమకూర్చేవాడు నీ భర్త, నిన్ను ప్రేమించేవాడు నీ భర్త. అలాంటి భర్తను సరి చేయాలి. ఒకవేళ నీ భర్త తప్పిపోయాడు, మరి నీ భర్తను తప్పిపోయిన భర్తను నువ్వు తిరిగి తెచ్చుకోవాలి. నీకు నువ్వే ఎలా తెచ్చుకోవాలని తెగిపోయేలాగా తెచ్చుకోకూడదు. నీకు ముందు నుంచే నువ్వు సరి చేసుకుంటున్నావు. ఎక్కడి నుంచి ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి? లేదు, దేవుని సన్నిధి ఉంది, దేవునిలో ప్రాధాన్యత. ప్రభువా, ఏంటి నాకు ఈ స్థితి, ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి? రెండోది, నీ కుటుంబాన్ని కట్టుకునేప్పుడు నీ బిడ్డలు నీ మాట విన్నప్పుడు దేవుని సన్నిధిలో బాధపడతారు, దేవుడికి అవకాశం. అంతేకాదు పాత్ర ఇంకా తల్లిదండ్రుల విషయంలో కానీ
సరే బంధుమిత్రుల విషయంలో కానీ ఇప్పుడు అన్ని విషయాల్లో చూస్తే ఘనతను తీసుకొచ్చేది స్త్రీ అండి. ఒక కుటుంబానికి ఘనతను తీసుకొచ్చేది స్త్రీ. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నేను అమ్మ టీ పెట్టి నేను పెట్టను, అమ్మ కొంచెం భోజనం నేను వాడను, నేను చేయను అంటే మరి పడి ఆ వ్యక్తి ఇంటికి వస్తాడా, బంధువు ఇంటికి వస్తాడా? వింటాడు, గుమ్మంలోనే వింటాడు. మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి అమ్మాయి వచ్చాడు, అమ్మాయి పెట్టి పంపించాను, ఇప్పుడు ఎవరు చేస్తారు? నేను చేయను, అర్థం చేసుకో, లేదా బయటకు తెచ్చుకో అన్న వండుకో, కూర్చుంటే ఏమంటాడు? మళ్ళీ వస్తాడా? బంధుత్వం అక్కడ కొనసాగుద్దా? తెగిపోతుంది. అది జరిపించేది ఎవరు? స్త్రీయే. బంధుత్వాలను పెంచుకోవా, అనేకులు మంచితనం ఆ కుటుంబం ఆ కుటుంబంలోకి వెళ్తే, మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని ఆదరిస్తారు, ప్రేమిస్తారు, లేదా ఒక మంచి సలహా ఇస్తారు. కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు పక్క వారు చెప్తుంటారు, మంచి సలహాలు చెప్తుంటారు, చెడిపోయే సలహాలుగా చెప్పాల్సింది. చెడిపోయే సలహాలు చెప్పే చాలా మంది ఉంటారు, కానీ అది కాదు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా తప్పించబడాలో తాను చెప్పగలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ శోధ నుంచి, ఆ బాధ నుంచి ఆ కుటుంబం రక్షించబడటానికి నీవు ఒక కారణమై ఉండాలి. అప్పుడు ఉంటది, నేను అరే పలానా ఆమె దగ్గరికి నేను వెళ్తే నా కుటుంబం కట్టబడుతుంది, ఆమె నా కోసం మాట్లాడుతుంది, లేదా నా కోసం ప్రార్థన చేస్తుంది అన్న విధంగా ఉండాలి. ఒక స్త్రీ అన్ని కోణాల్లో కూడా తన పాత్రను పోషించాలి. భర్త విషయంలో, అత్తమామల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో, తర్వాత ఆడపడుచులు కానీ, లేదా మరిదల విషయంలో కానీ, బావుల విషయంలో కానీ, తోడి బావుల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా తాను ఒక పాత్రను పోషించాల్సి వస్తుంది. బయట నుంచి వచ్చిందే, వేరే చోట నుంచి వచ్చిందే, అయితే అక్కడ నీ పెంపకం వేరుగా ఉంటుంది, అక్కడ పద్ధతులు వేరుగా ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చిన పద్ధతులు వేరుగా ఉంటాయి. అత్తగారింటికి వచ్చిన తర్వాత పద్ధతులు వేరుగా ఉంటాయి, నీ పుట్టింట్లో ఉండగా పద్ధతులు వేరుగా ఉంటాయి, వాళ్ళ నడవడికి వేరుగా ఉంటుంది, వీళ్ళ నడవడికి వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినాక వీళ్ళకు తగినట్లుగా నీకు నువ్వు మలుచుకోవాలి. రిబ్కా ఉంది. రిబ్కా గురించి నేను 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. రిబ్కాని అబ్రహాం చూడలేదు. అబ్రహాంకి కోడలను చేసుకోవాలనుకున్నాడు. అబ్రహాం చూడలా. అబ్రహాం ఏం చెప్పాడంటే తన దగ్గర పనిచేస్తున్న ఒక దాసుని పిలిచాడు. ఒక పాలేరులో, పెద్ద పాలేరులో ఒక పాలేరు పిలిచాడు. పిలిచి ఒక ప్రమాణం చేయించుకున్నాడు. ఇదిగో నీవు నేను విడిచిపెట్టి వచ్చిన నా దేశానికి వెళ్ళాలి. ఆ ఎబ్రీ దేశానికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక పడుచు పిల్లని తీసుకుని రావాలి. అది కూడా నా రక్త సంబంధికులోంచి తీసుకురావాలి. నా రక్త సంబంధిలోకి నువ్వు వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పిల్లని తీసుకుని రా, నా కొడుకు భార్యం చేయడానికి. అలా వాళ్ళు గనక రాకపోతే, వాళ్ళు రాను అంటే గనక ఈ ప్రమాణం నుంచి నువ్వు వైదొలిగినట్టే, దానికి నీకు సంబంధం లేదు అని చెప్పినప్పుడు అతను అలాగే వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ గ్రామంలో గవిని దగ్గర బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా యజమానుడకు, అక్కడ చూడండి, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యం అంటే ఎందుకు వస్తున్నాడో, అతను ఎందుకు వెళ్తున్నాడో అది ఆల్రెడీ దేవుడికి తెలుసు. నేను వచ్చిన కార్యము త్వరలోనే నీవు సఫలపరిచి నా యజమానుడకు అబ్రహాము మీద నీవు అనుగ్రహము చూపితే, ఇదిగో నేను ఒక మాట నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచునే ఉంటా, ఊర్లోకి నేను వెళ్ళను, పొరిమేరలో నేను ఇక్కడే నుంచున్నా, ఊరు బయట నేను ఉంచున్నా. ఇక్కడ నుయ్యి ఉంది. నీవు గనక నా యజమానుడైన అబ్రహాముని కరుణిస్తే, నా యజమానుడైన అబ్రహాం పక్షంగా నీవు ఉంటే,
నేను వచ్చిన పని సఫలం చేయడానికి ఒక స్త్రీ కుండ పట్టుకొని ఇప్పుడు మంచి కడవ పట్టుకొని రావాలి. వచ్చి నన్ను ఉంచున్న నాకు నేను అమ్మ కొంచెం నీళ్లు ఇవ్వు దాహానికి నేను అడిగితే నాకే కాదు ఇగో నేను వేసుకుని వచ్చిన ఆ ఒంటికి కూడా నేనే నీళ్లు పోస్తానయ్యా అని చెప్పి తనే మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? ఆ స్త్రీ వచ్చే అమ్మాయే మాట్లాడాలి. ఏమని? ఇప్పుడు మామూలుగా మంచినీళ్ళు అడిగితే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి కొంతమంది లేవంటారు, కొంతమంది ఏమో చెప్తారు ఇచ్చి మరి కూడా రెండోసారి అడుగుతామని చెప్పి కొంచెం ఇచ్చి మళ్ళీ నీళ్ళు చూస్తుంటారు. అడగబుద్దవుదా మనస్ఫూర్తిగా ఇచ్చి అయ్యా ఇంకా కొంచెం తాగుతారా అంటే ఏమంటాడు? అమ్మాయి కొంచెం మంచి దాహం మీద వచ్చాడు అనుకోండి, ఎండాకాలం కదా మంచి దాహం మీద వచ్చాడు, ఇచ్చాడు. అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చాడు. ఇచ్చి తాగేసి నువ్వు ఎటో చూస్తావు ఏదో ఉంటే అతను ఏమంటాడు? మాట్లాడుకుని అవి పెట్టేస్తాడు. లేదంటే నువ్వు అతను తాగేటప్పుడు అవ్వకముందే అయ్యా ఇంకొంచెం ఇవ్వమంటారా దాహం మీద ఉన్నారు అని అంటే ఏమంటాడు? అమ్మ ఇంకొంచెం ఇవ్వండి అంటాడా? అంట. అలాగే ఇతను కూడా అడుగుతున్నా, నాకే కాదు నా ఒంటిలో కూడా నీళ్ళు ఇవ్వ, నీళ్లు చేతి నూతులోంచి నీళ్లు తోడాలి. ఆ కాలంలో ఎక్కడో అడుగులుండే నీళ్లు చాలా లోతులు ఉండే, ఆ లోతులోకి మెట్లుండే, మెట్లులోంచి దిగి వెళ్ళాలి. ఆ మెట్లోంచి దిగి వెళ్ళి ఆ కొండ వెతుకొని కడవ వెతుకొని పైకి రావాలి. పైకి వచ్చి వాళ్ళకి నీళ్లు పోయాలి. మరి అంత కష్టపడి పోయాలి. ఎవరైనా పోస్తారా? ఈజీగా పంపులో వచ్చి నీళ్ళు పట్టుకుని తాగడానికి కష్టపడిపోతున్నాం. కానీ మరి అంతగా ఆ కాలంలో రెప్కా ఆమె వచ్చింది. అదే టైంలో చూడండి, ఇతను వచ్చి అక్కడ నిలబడ్డాడు. రెప్కాకి తెలియదు, ఎవరికి తెలియదు. అతను అబ్రహాం నుంచి వస్తున్నాడన్న విషయం కూడా ఎవరికి తెలియదు. వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆ ఊరి బయట ఆ బావి దగ్గర నిలబడ్డాడు. నిలబడినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నేను వచ్చిన పని నువ్వు సఫలం చేసావు అనడానికి చూసినగా నేను అడుగుతున్నా. నేను వచ్చిన పనిని నువ్వు సఫలం చేసావు అనడానికి చూసినగా నేను అడుగుతున్నా. నా యజమానుడికి నీవు ఎవరినైతే భార్యగా సిద్ధపరిచావో ఆ చిన్నది నీళ్ళ కడవెత్తుకొని రావాలి. వచ్చి నేను మంచినీళ్ళు పొయ్యమనంగానే ఆ మంచినీళ్ళు తీసుకొచ్చి నాకు కాదు నీ ఒంట్లో కూడా నేను నీళ్లు పోస్తాను అని చెప్పాలి అని ఎవరితో చెప్పాడు? దేవునితో చెప్పాడు. మరి ఆ స్త్రీ ఆ పిల్లలు ఏం చేసి చూడండి, చక్కని చూడండి అతడు ఆ మాటలు ముగించక ముందే ఆ మాటలు ఇంకా ముగిలా దేవుడితో చెప్తానే ఉన్నాడు. కానీ ఆ స్త్రీ వచ్చి వచ్చేసింది ఆ కుమార్తె. అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన హృదయాలకు పుట్టిన రెబ్కా చూసారా కడవ భుజాన పెట్టుకొని వచ్చేసింది. ఈ మాట దేవుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన ముగింపు రాక ఉండిపే అక్కడ కార్యం జరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ఆమె ఏం చెప్తుందో చూడండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక ఏ పురుషుని కూడా చూడండి, ఆమె కన్యక ఏ పురుషుని కూడా కూడలేదు. పెళ్లికి ముందు ఏ పురుషుని కూడా కూడలా, కన్యకగానే ఉంది. ఆమె ఆ బావిలోనికి దిగిపోయింది. కడవను నీళ్లతో నింపుకుంది. పైకి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటాడు. పరిగెత్తి ఈ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాడు. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా చూడండి ఎక్కడ ఆలోచించేలా కడవ ఎక్కడ ఎత్తుకుంది? భుజం మీద పెట్టుకుంది. భుజం మీద పెట్టుకున్న కడవని ఆలోచించేలా ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా నేను తాగడానికి కొంచెం నీళ్లు పోయమ్మా అనగానే భుజం మీద ఉన్న కడవని ఇక్కడికి పెట్టుకొచ్చింది. ఇక్కడికి పట్టుకొచ్చి ఇలా వంపుతుంది. ఇప్పుడు ఆయన ఇలా తాగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, లోపలికి వెళ్ళింది, బావి లోపలికి వెళ్ళింది, ఆ నీళ్లను ఎత్తుకుంది, పైకి వచ్చింది. పైకి వచ్చి కొన్ని మెట్లు చాలా లోతులు ఉంటాయి ఆ కాలంలో బావిలు.
మెట్లు దిగి వెళ్ళాలి. దిగి వెళ్ళి నీళ్లు ముంచుకొని పైకి మళ్ళీ వచ్చింది. రాగానే ఈ ఎదురుకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడి నాకు నీళ్ళు ఇవ్వగానే ఏమంటే ఆలోచన చేయకుండా ఆ కడవ కిందకి దించి నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇవ్వడమే కాదు, ఇంకో మాట కూడా చెప్పింది. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నేను నీళ్లు చేదిపోయేదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఈయన ఏం ప్రార్థన చేశాడు? నేను తాగడమే కాదు, నా ఒంటిని కూడా నీళ్లు పోయాలి. అది నేను అడగను, నాకు మాత్రమే నేను అడుగుతా. కానీ ఆవిడే నా ఒంటికి కూడా నీళ్లు పోయాలి, నీళ్లు వాటిని కూడా పోయాలి అని చెప్పి అడిగాడు. అడిగితే ఇప్పుడు ఏమంటుంది? అయ్యా ఇదిగో నువ్వు తాగు, నీ ఒంట్లకు కూడా వాయి త్రాగు మట్టుకు నీళ్లు పోస్తా. అంటే వాయి త్రాగు మట్టుకు అంటే ఎన్ని నీళ్లు తాగుతాయో అంత నీళ్లు నేను తోడిపోస్తాను. ఉంటే దాని స్వభావం ఏంటంటే ఒక్కసారి నీళ్లు తాగిందంటే అది కొన్ని నెలల వరకు బ్రతకగలదు. హల్లెలూయా. అది ఒక్కసారి నీళ్లు తాగితే చాలు కొన్ని నెలల వరకు బతకగలదు. ఇంకోటి అక్కడ గాడు ఉంటది. గాడి అంటే మనం బోధి, ఒక బోధి లాంటిది ఉంటది, గాడి లాగా ఒక గాడి. ఇప్పుడు ఒంటెలు తాగడానికి ఆ గాడిలో నీళ్లు పోయాలి. పొడుగ్గా గాడి ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడి ఉంటది, గాడిలో నీళ్లు పోయాలి. అంటే చూడండి ఎన్ని నీళ్లు పడతాయో, ఎన్నిసార్లు ఆ బావిలోకి దిగాలి, ఎన్నిసార్లు ఎక్కాలో చూడండి. వచ్చిన ఒంట్లు ఏంటో తెలుసా? ఎన్ని ఒంట్లు వచ్చినాయి తెలుసా? 10 ఒంట్లు వచ్చినాయి. 10 ఒంటెలు, 10 ఒంట్లు వచ్చినాయి. 10 ఒంటెలకి నీళ్లు పోయాలంటే ఎన్ని నీళ్లు పోయాలి? తెలియజేయాలి. 10 బిందెలా? ఒక ఒంట ఒక బిందె తాగుతా? ఎక్కువే తాగేస్తాయి, ఎక్కువ నీళ్ళు తాగుతాయి. అవి నీళ్లు తాగినాయి అంటే చాలా దూరం నుంచి ప్రయాణమే వచ్చినాయి. ఒంటెలు చాలా దూరం నుంచి ప్రయాణమే వచ్చినాయి. అబ్రాహాము చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు. కానాను దేశంలో అబ్రాహాము ఉన్నాడు. తన స్వజనుల ఇంటికి ఇప్పుడు వచ్చినాయి ఆ ఒంటెలు. వచ్చినప్పుడు అవి అంత దూరం నుంచి ప్రయాణమే వచ్చినాయి కాబట్టి అవి ఎక్కువ నీళ్ళే తాగుతాయి. రెండోది ఆ గాడి మొత్తం కూడా నింపబడాలి. ఆ గాడి మొత్తం కూడా నింపబడాలి. ఇప్పుడు మనం తొట్టులో గేదె నీళ్లు పెడుతున్నాం, అడిగినా ఏవో కొంచెం నీళ్ళు పెడితే అది పీల్ చేసిపోద్దానికి మొక్కండి. దూరం నుంచి వచ్చింది అనుకోండి, రోజంతా ఇది అయింది అనుకోండి, తాగుతుందా కదా? 2 బిందె తాగేస్తుందా? మరి ఇది అంతేగా. ఎడారి ప్రాంతం అదంతా, ఎడారి ప్రాంతం, మంచి ఎండ అనమాట. అక్కడ అంతా వేడిగానే ఉంటది. అంతా కూడా ఎడారి, ఎటు చూసినా వేసుకే పచ్చదనమే కనపడదు. అలాంటి ప్రాంతంలో ఆమె ఎన్ని నీళ్లు తోడిపోసి ఉంటదంటో. మామూలుగా చేదైతే నుంచి తోడైతే పోసి అనుకోవచ్చు, కానీ బావిలోనికి దిగాలి, ఆ మెట్లు ఎక్కాలి, పైకి రావాలి, ఆ కడవ నుంచి నీరు పోయాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ పోయాలి. అలా పోసిందా లేదా? అంటే దీని భావం ఏంటి? నా యజమాని ఇంటికి వచ్చే స్త్రీ, నా యజమానురాలుగా ఉండే ఈమె యొక్క పరీక్ష చేస్తున్నాడు. ఈమె యొక్క లక్షణాలు పరీక్షిస్తున్నాడు. ఆమె యొక్క లక్షణాలు, ఈమె ఇది నా యజమానుడికే కాదు, మాకు కూడా తల్లిలాగా ఉండాలి, మమ్మల్ని ఆదరించాలి, మమ్మల్ని కూడా తమ బిడ్డలాగా చూసుకోవాలి. మమ్మల్నే కాదు, మాకు కలిగిన పశువులను కూడా, నా యజమానుడు కలిగిన పశువులను కూడా ఈమె ఏం చేయాలండి? తెలియజమ్మ గారు ఏం చేయాలి? వాళ్ళు కూడా మేపాలిగా, వాళ్ళు కూడా పేడగా తీయాలిగా, గడిపోయాలిగా. ఆ బాధ్యత నిర్వర్తించాలా లేదా? అది ఇక్కడ పరీక్షించాడు. ఇక్కడ పరీక్షలోకి వచ్చింది. ఆమె చూస్తుంది, పరీక్ష చూస్తున్నాడు, తన ఓపికని చూశాడు. ఏం చూశాడు?
ఎక్కడైనా విసుక్కుంటుందా? ఎక్కడైనా కోపపడుతుందా? లేదా ఎక్కడైనా ఈవిడ గర్వం ఏమైనా ఉందా? అహంకారం ఏమైనా ఉందా? నేను చేయను, నేను ఎందుకు చేయాలి, నాకేంటి అవసరం అనేవి ఏమన్నా ఈవిళ్ళు ఉన్నాయా అని పరీక్షించాడండి. పరీక్ష అలా పరీక్షించినప్పుడు ఎక్కడా కూడా చిన్నది చక్కగా నవ్వుతుంది, చక్కగా నేనే చేసి పెడతాను అంది. దిగుతుంది, పైకి ఎక్కుతుంది, నీరు తీసుకొస్తుంది, పోస్తుంది, దిగుతుంది, పైకి ఎక్కుతుంది, నీరు తీసుకొస్తుంది, పోస్తుంది. అవన్నీ త్రాగిన తర్వాత ఆమె అప్పుడు ఆ కొండ తీసుకుని, కడవ తీసుకుని ఇంటికి నీళ్ళు తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. అంటే తాను కరెక్ట్గా ఆ కుటుంబానికి సరైనదా కాదా అనేది అతను పరీక్షించాడు. తన యజమానుడికి, ఆ యజమానురాలకు ఉండడానికి తన యోగ్యత ఉందా లేదా? కొంతమంది ఉంటారు ప్రతిదాన్ని తీసుకుంటూ ఉంటారు, ప్రతిదాన్ని కోపట్టుపోతూ ఉంటారు. అంటే నా అంతటో లేరు అనే గర్వం ఎక్కువైపోతుంది. ఇలాగా ఉండకూడదు. అన్నీ కూడా అనుభవం కలిగి ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఉన్నాయా లేదని చూసిన తర్వాతే తన యజమానుడి దగ్గర తీసుకుని వెళ్ళాడు. అప్పుడు కూడా ఆ స్త్రీ వచ్చి, అమ్మ మీ ఇంటికి నేను వెళ్ళాలి, మీ ఇంటి దగ్గరికి రానా, ఈ రాత్రి మీ ఇంటికాడ ఉండటానికి అవి చెప్తాడు. నేను పెళ్లి చేసుకుంటానికి లేదా నిన్ను కుమార్తె తీసుకుని వెళ్ళడానికి రాలేదని అని చెప్పలా. నేను ఈ రాత్రి మీ ఇంటికాడ ఉండడానికి స్థలం ఉందా అని అడిగాడు. స్థలం ఉందా, పడుకోవడానికి స్థలం ఉందా అని అడిగితే, అయ్యా మీరు మా దగ్గర పడుకోవడానికి స్థలమే కాదు, మీ ఒంటెలో కూడా మా దొడ్లో తినడానికి గడ్డితో సహా ఉంది అని చెప్పి. అంటే ఎక్కడ వరకు తను ఆలోచించింది? ఒంటెలను కూడా పోషించడానికి నా దగ్గర అన్ని సిద్ధంగా ఉన్నాయి. అంత మించి గుణవంతురాలు, యోగ్యవంతురాలు ఇంకొకరు దొరుకుతారా? దేవుడు సిద్ధపరిస్తే అలా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగా స్త్రీ యొక్క లక్షణాలు ఉండాలి. మరి యానోహాలో చూస్తే ఈ మనోహలో మనం చూసినట్లయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, దేవుని యందు ప్రార్థన అనుభవం కలిగి ఉంది, దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకొని ఉంది. అంతేకాదు తన భర్తకే ధైర్యం చెప్పేదిగా ఉంది. అంతేగాని భర్త నెత్తి మీద ఎక్కి కూర్చోలా, తనకు ధైర్యం చెప్తుంది. అయ్యా నువ్వు అధైర్యపడద్దు, నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఇలా అధైర్యపడమావు. మన బలిని దేవుడు స్వీకరించాడు కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా అని చెప్పి చదవండమ్మా. ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు లేదంటే ఈ కాలంలో ఇట్టి సంగతులను మనకు వినిపింపడని. ఎందుకని వినిపింపడు, ఎందుకు చూపింపడు అంటే ఒకవేళ మనం చచ్చిపోయే వాళ్ళమైతే, దేవుడు మనల్ని చంపేసేటట్లయితే ఈ సంగతులను మనకెందుకు వినిపిస్తాడు, మనకెందుకు చూపిస్తాడు? మనం సాక్షిగా ఉండడానికి దేవుడు మనకు చూపించాడు. హల్లెలూయా అని చెప్పింది. తరువాత చూడండి, ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పేరు పెట్టిందండి? సంసోను అనే పేరు పెట్టింది. ఇప్పుడు ఆ స్త్రీ తాను గర్భవతి అయినది మొదలుకొని ఒక ప్రతిష్ఠితురాలుగా ఉండిపోయింది. అంటే నాజీరు అనేవాడు ప్రతిష్ఠితుడిగా ఉండాలి. ఎవరైతే నాజీరు వ్రతం చేస్తున్నాడో వాడు ప్రతిష్ఠితుడు. వాడు ఎలా ఉండాలి అని ఒక మాట చెప్తాను. దానికి ముందు ఒక మాట చెప్తాను. చూడండి ఆ ప్రతిష్ఠితుడు ఎలా ఉండాలి? తనకు తానుగా
ఎలా ఉండాలి అంటే ఆవిడ ఎలా ఉందంటే ఒక దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంది. ఇప్పుడు ఆవిడ ఎలాగ దేవుడు ఏం చేయాలి, ఎలా ఆశీర్వదించాలి, ఆ ప్రదర్శించబడిన ఆవిడ ఎలా ఉండాలి చూడండి. కీర్తన గ్రంథం 128వ కీర్తన ధ్యానించుకుందాం. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. అంటే ఫలించు ద్రాక్షవల్లి అంటే ఫలించు ద్రాక్షవల్లి అంటే ఎలాగుంటది? ద్రాక్ష చెట్టు చూసారా? అదేం చేస్తుంది? ఎప్పటికప్పుడే ఆకులేసు సిగిరించుకుంటూ వెళ్ళాలి. తీగలు వేసుకుంటూ వెళ్తుందా? తీగలు పక్కన తీగలు వస్తుంటాయి. సిగిరించాలి, తీగలు వేయాలి, పుష్పించాలి, ఫలించాలి, ఫలాలుగా మారాలి, కాయలు ఫలాలుగా మార్చుకోవాలి. ఇలా నీ భార్య ఎలా ఉందంట? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉందంట. హల్లెలూయా. అతని భార్య దేవుని భయభక్తులు కలిగిన వాడి భార్య ఎలా ఉంటది? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది. అంటే రెబ్కా వలె అంతకంతకు వ్యాపిస్తూ ఉంటది. హల్లెలూయా. వ్యాపించాలి. ఆ ద్రాక్ష తీగ పెట్టిన మొక్క పెట్టినట్టు ఇక్కడ ఏముంటదా? తిన్నగా ఎదుగుద్దా? అటు ఇటు కొమ్మలు వ్యాపిస్తాయా? మనం ఇక్కడ పెట్టామంటే మందిరం అంతా కూడా పైనంతా కూడా వ్యాపించేస్తే తీగలు బాగిపోతాయి. అది ఫలించటం అంటే. అది అలా ఫలించుకుంటూ తీగలు వేస్తూ ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండాలి. అంటే తాను ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఈ గ్రామంలో ఒక స్త్రీ ఉందనుకోండి, ఆ స్త్రీ ఎలా ఉండాలి? ఈ గ్రామానికే ఒక మంచి పేరు కలిగి ఉండాలి. అరే పలానా వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు ఆతిథ్యం దొరుకుతుంది. మనం ఏ టైంలో వెళ్ళినా ఆ స్త్రీ మనకి విసుక్కుపోదురా, మనకి ఏదో వండి పట్టు మందు దొరుకుతుంది అక్కడికి వెళ్తే, లేదా కనీసం ఒక మంచి నీళ్ళ దొరుకుతుందా. ఒక్కొక్క ఇంటికి వెళ్తే అడుగు కూడా పెట్టలేము, వాకిట్లోనే వెనక్కి తిరిగి వచ్చేసుకుంటాం. హల్లెలూయా. ఉన్నారా లేదా అట్లాంటి వాళ్ళు? ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళేమో అంటే కనీసం మంచినీళ్ళు కూడా ఎవరు ఒకవేళ ఎవరినిచ్చినా తాగకుండా కూడా వచ్చేసుకుంటారు. కానీ ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళామంటే ఆ ఇంట్లో యజమానుడు కాదండి, యజమానురాలే ఆదరించి ప్రేమించి, అరే ఆ తల్లి మంచిగా ఇచ్చిందంటే మంచిగా ఇస్తుందా, ఎలాగానే పరామర్శిస్తారా, అయ్యో బాగున్నారా అంటది, లేదా టీ పెట్టేస్తుంది, లేక కూర్చోమంటదిరా. లేదు, ఆ తల్లి పెట్టింది అంటే ఒక్కొక్క తల్లి పెడతారు. కడుపు నిండా పెట్టిందిరా, కడుపు చూసి పెట్టిందిరా ఆ తల్లి అనుకుంటాను. అవునా కదా తేజంగా? అవునా కదా? మాట్లాడండి. నేను తప్ప అన్నానా? ఒక్కొక్కరు లక్షణం అండి. ఒక్కొక్కరు వడ్డించారు అంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఎంత తిని అయ్యా ఇంకా తిను, ఇంకా కొంచెం అయ్యా ఏదో ఒక ముద్ద అని చెప్పి కడుపు నిండా పెట్టి పంపిస్తుంది. కడుపు నిండా తిన్నోడు ఏం చేస్తాడు? తృప్తిగా తన ఇంటికి వెళ్తారు. అప్పుడు అది ఆశ్రమం వస్తారు. ఒక్కొక్కరు పెడతారు, అరే ఎందుకు వచ్చాయంటారు, ఇప్పుడు వెళ్ళిపోదామా అంటారు. అది తినలేదు ముందు కూడా పక్కన పడి వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు. స్త్రీ ఆదరించేదై ఉండాలి, ప్రేమ చూపించాలి, తల్లి ప్రేమ. అక్కడ వచ్చినవాడు కూర్చున్నప్పుడు బంధువు వచ్చాడు అనుకోండి, బంధువు వచ్చాడు, దారిని పోయేవాడు వచ్చాడు, దారిని వెళ్తూ ఆ మారుగుండకు వెళ్ళేవాడు వచ్చాడు, అమ్మా కొంచెం ఆకలేస్తుందమ్మా అంటే ఏమంటది? అయ్యా కొంచెం ఉండండి, కొంచెం 2 నిమిషాలు ఆగండి, కొంచెం పెట్టి పంపిస్తాను. ఏదో ఒకటి చూసి ఏదో ఒకటి చేసైనా అతను ఆకలి తీర్చి పంపిస్తుంటారు. అది
బీదలను దర్శించుట, బీదలను ప్రేమించి బీదలకు కనికరిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆ బీదలను కనికరించారు. బీదలనే కాదండి, వచ్చిన వారు. అది ఏమవుతుందంటే బంధం ఏర్పడుతూ ఉంటుంది. అనేకులతో ఇంకా ఇంకా ఆ బంధం పెరుగుతుంటది. ఇప్పుడు మనము ఇదివరకు కుటుంబాలు ఉండేవి, పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేవి. పెద్ద పెద్ద కుటుంబాల్లో నాకు తెలిసి మా నాయనమ్మ అప్పాయం గారు ఉండేవారు. అప్పాయం గారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళంతా 5 అన్నదమ్ములు, 2 అక్కాచెల్లెలు. వారు 7 కూడా ఒకే కుటుంబంగా ఉండేవారు. వాళ్ళు పెళ్ళైనా ఏదైనా అందరూ కూడా కలిసి ఉంటూ ఉండేవారు. పిల్లలు కలిసి ఉండేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆవిడ దగ్గరికి వచ్చేవాళ్ళు, పెద్ద దాకా అని చెప్పి అందరికీ కూడా వడ్డించి పెడతా ఉండేవారు. ఎప్పుడు ఆవిడ పని అదే, ఎవరు వచ్చినా ఆవిడ వండి పెట్టడం అలా పెట్టి పంపించేది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పెద్ద కుటుంబాలు ఈ రోజున ఒకరిద్దరితో అయిపోతున్నాయి. భార్య భర్తలు ఇద్దరే ఉంటున్నారు. వాళ్ళలో కూడా ఒక బిడ్డ ఉంటే చాలు. ఇప్పుడు ఇదివరకు 2 ఉండాలి, ఆడ మగ ఉండాలి. కానీ ఇప్పుడు ఒక్కళ్ళు చాలు, వాళ్ళు పెంచితే చాలులే అనే స్థితికి వచ్చేసారు. కొంతమంది ఆడపిల్లలు ఎందుకులే, వద్దులే, మనం శుభ్రం ఉంటే చాలు అంటున్నారు. వాళ్ళు కూడా లేకపోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి పరిస్థితులకు వచ్చేసామండి. ఇక వీళ్ళు ఉంటారు, ఇక వీళ్ళింటికి ఎవరు రావడానికి వీళ్ళే. ఎవరు వచ్చినా మరిపడి ఎప్పుడు వెళ్ళిపోతామని చూడాలి. లేదు అంటే ఎప్పుడు వెళ్ళిపోతాం ఖచ్చితంగా వీళ్ళే వాళ్ళ గొడవలు చూసి ఆడే వెళ్ళిపోతారు. ఎన్ని ఉన్నా, లోపల ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నా, ఆఖరికి తినడానికి లేకపోయినా ఒక దైవజనుడు ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆమె కట్లు వేరుకుంటున్నా కనపడింది. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. మంచినీళ్ళే కదా అని చెప్పి ఒక మంచినీళ్ళు ఇవ్వడానికి మొదలుపెట్టాను. అమ్మ దాని వెనకాలే నాకు కూడా ఒక అప్పం వేసుకురా, ఒక రొట్టె వేసుకొచ్చి ఇవ్వమ్మా అన్నారు. అక్కడ చూస్తే ఆమెకి ఆ పూట తినడానికి మాత్రమే, ఆ పూట ఆపాలు వేసుకోవడానికి, 2 ఆపాలు వేసుకోవడానికి అంత పిండి మాత్రమే ఉంది. కొంచెం పిండి, అంత నూనె మాత్రమే ఉంది. ఇక ఇద్దరు తమ విధవరాలు ఆమె, ఇంకొక బిడ్డ ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా ఆ పూట తింటే చచ్చిపోతారు. ఆ ఊరంతా కరువే, ఆ దేశం అంతా కరువే. అది తింటే చచ్చిపోతారు. కానీ ఈయన వచ్చింది, దైవజనుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా అమ్మ నాకు కొంచెం మొదట మంచినీళ్ళు ఇమ్మన్నాడు. ఏమన్నా నాకు కొంచెం ఆకలిస్తుందమ్మా, ఆ రొట్టె నాకు ఇవ్వమన్నాడు. అయ్యా నేను నా కొడుకు తిని చచ్చిపోవాలనుకున్నా, ఎంత మించి మా దగ్గర లేదు. అమ్మ నువ్వు నాకు ఇవ్వమ్మా, నాకు ఆకలిస్తున్నా. మాట్లాడుకోకుండా తీసుకుని వెళ్ళి ఆ తల్లి ఏం చేసింది, ఆయన చేతిలో పెట్టింది. ఆ చేతిలో పెట్టి తిరిగి ఆ కొండ దగ్గరకు వచ్చి చూసేవాళ్ళు, కొండలో పిండి ఉంది, ఎంత తీస్తే అంతే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉందంటే, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క స్త్రీ ఉందంటే ఆ కుటుంబంలో ఎంత పేదరికుండా ఆ కుటుంబం సమృద్ధిగానే ఉంటుంది. హల్లెలూయా. అది అతన్ని బట్టి కాదు కానీ ఆమెను బట్టి. హల్లెలూయా. ఎందుకు అంటే ఆమె యోగ్యమైన స్త్రీ, గుణవతైన స్త్రీగా. ఆ విధంగా ఈ మనోహర్ కూడా అదే విధంగా ఫలించే ద్రాక్ష వలె ఉంది. హల్లెలూయా. కిందకి రండి. అంతేకాదు, పిల్లలు భోజన బల చుట్టూ ఎలా ఉంటారు, ఒలివ మొక్కల వలె ఉంటారంట. ఆ తల్లి ఏమో ఫలించే ద్రాక్ష వలివలు ఉంటే, బిడ్డలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. ఒలివ మొక్క చూస్తే ఎప్పుడు కూడా పచ్చగా నిగనిగలాడుతూనే ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు ఆకిండిపోతుంది, ఎప్పుడు కూడా పచ్చగా నిగనిగలాడుతూనే ఉంటది, చిగుర్లు వేస్తూనే ఉంటది. ఒలివ మొక్కల వలె నీ బిడ్డలు ఉంటారు. హల్లెలూయా. అలాంటి గుణవతి అయిన స్త్రీ, అలాంటి స్త్రీ ఎవరు ప్రార్థన అనుభవం కలిగిన మనోహ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మనోహలో ఎన్ని లక్షణాలు చూశాను.
భక్తి కలిగిన స్త్రీ, తన పెనిమిటికి ధైర్యం తెచ్చే స్త్రీ, తను ఒంటరిగా ఉన్నా సరే పొలంలో ఉన్న స్త్రీ, పొలంలో ఉన్న దేవుడితో మాట్లాడిన స్త్రీ, లోకం నుంచి వేరైన స్త్రీ, ఇంకా ఇంకా ప్రతిష్ఠితురాలుగా ఉన్న స్త్రీ. చూడండి, ప్రతిష్ఠితురాలు అంటే నేను ఇక్కడ చెప్తాను, సంసోను చేయాల్సిందంతా కూడా ఈమె ముందు నుంచి చేసుకుంటూ వచ్చింది. సంసోను, ఒక ప్రతిష్ఠితుడైన సంసోను ఎలా ఉండాలి? ద్రాక్ష రసం సేవించకూడదు, మద్యం ముట్టకూడదు, అపవిత్రమైన దాన్ని దేని ముట్టకూడదు, తాకు తినకూడదు. అసలు ద్రాక్ష వల్లికి సంబంధించిన దేన్ని కూడా తినకూడదు. ప్రత్యేకమైన జీవితం జీవించాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. అలా జీవించుకుంటూ ఒక ప్రత్యేకమైన జీవితం జీవించింది. ఎప్పటి వరకు? తాను చనిపోయే వరకు కూడా ప్రత్యేకమైన జీవితం జీవించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా తన బిడ్డకు పెళ్లి చేయడానికి కూడా వెళ్తుంటే, నాయనా నీకు అక్కడ వాళ్ళే నీకు దొరికారా, వాళ్ళే ఉన్నారా, ఏ ఇశ్రాయేలీల్లో నీకు పిల్లలు నచ్చలేదా అంటే, లేదు నేను ఆమెనే చేసుకుంటా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాడు అంటే ద్రాక్షావనం వరకు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ ఒక సింహం ఎదురైంది. అంటే దాని అర్థం ఏంటంటే సమర్పణలోంచి ఇతను వైదొలిగిపోవటానికి, ఏదైతే దేవుడు ముట్టకూడదన్నాడో, ఏదైతే తాకకూడదన్నాడో, ఏదైతే తినకూడదన్నాడో అక్కడ వరకే వెళ్ళాడు. అక్కడికి తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. అను ఏదైతే కోల్పోయాడు, ఒక ప్రతిష్ఠితను కోల్పోయాడు, ఒక సమర్పణ కోల్పోయాడు, ఒక వైరాగ్యాన్ని కోల్పోయాడు, ఒక భక్తిని కోల్పోయాడు. అలాగే తల్లి కూడా ఇతను తప్పిపోయాడన్న విషయం తల్లికి తెలియకుండా పోయింది. ఇతను చేశాడన్న విషయం తల్లికి కూడా తెలియలేదు. చూసారా పిల్లలారా, ఇలాంటి బిడ్డలు కూడా ఉన్నారు. కానీ నీవు అవి కూడా తెలుసుకుని బిడ్డను సరి చేసుకోవాలి. వదిలేసుకోకూడదు. బిడ్డల్ని వదిలేసుకోకూడదండి. పిల్లల్ని వదిలేసుకోకూడదు. ఇంకా చెప్పుకుంటూ పోతే కుటుంబం అంతగా ఐక్యంగా ఉండి, ఇక్కడ మనోహను తన భార్యను ఏం చేశారండి? దేవుడి ముందు సాగిలపడ్డారు, అంటే ప్రార్థన చేశారు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కుటుంబం అంతా అక్కడ ఉంది. అప్పుడు కుటుంబం అంటే ఎవరు ఉన్నారు? వాళ్ళిద్దరే ఉన్నారు. వెనక ముందు ఎవరు లేరు. వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళకి బిడ్డలు ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు. గర్భంలో బిడ్డ పుట్టింది. అయినా సరే వీళ్ళు ముందు నుంచి కూడా ప్రార్థనా పరులై ఉన్నారు. అంటే ఆ కుటుంబం ప్రార్థనలో కట్టబడిన కుటుంబం, దేవునిలో కట్టబడిన కుటుంబం, దేవుని ప్రేమలో పంచబడిన కుటుంబం. ఎక్కడ కూడా తన భర్తకు తను ఎదురు చెప్పినట్టుగా ఎక్కడ కనపడలా. తన భర్తకు లోబడే ఉంది. అన్ని కూడా తన భర్తకు లోబడి ఉంది. కానీ తన భర్త అధైర్యపడినప్పుడు ఈమె ధైర్యపరుస్తూ ఉంది. తన భర్త తప్పిపోతున్నప్పుడు ఈమె సరిచేస్తూ ఉంది. తన భర్తకి ఇవ్వాల్సిన స్థానం తన భర్తకి ఇస్తూనే ఉంది. హల్లెలూయా. ఎందుకంటే పురుషుడు స్త్రీకి శిరసై ఉన్నారు. అంతే తప్ప శిరస్సు మీద ఎక్కువ కూర్చుంటారు చాలా మంది. మగవాడి నెత్తి మీద ఎక్కువ కూర్చుంటారు. అలా కూర్చోకూడదు. మగవాడు ఎప్పుడు కూడా నీ భర్త ఎప్పుడు కూడా నీకు శిరసై ఉన్నాడని నీవు ఎప్పుడైతే ఆయన్ని శిరసగా చూస్తుంటావో నువ్వు అప్పుడు అంత్యం పరిస్తూనే ఉంటావు. నువ్వు దాన్ని వదిలిపెట్టి నేనే అక్కడికి ఎక్కువ కూర్చోవాలి, అతని శిరస్సు మీద నేనే ఎక్కువ కూర్చోవాలి అనుకుంటే మాత్రం దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏదో రోజు నీతో చేస్తా. హల్లెలూయా. ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉండాలి. ఏ స్థానంలో ఉండాలి ఆ స్థానం. ఎవరిని నువ్వు ఎలా ఉంచాలి అలా ఉంచాలి. నీ కుటుంబంలో నీ భర్తకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి. నీ బిడ్డలకు పంచాల్సిన స్థానం పంచాలి. నీ బంధువులకు సంబంధించి పంచాల్సిన స్థానం పంచాలి. రత్నములు పంచాల్సిన స్థానం పంచాల్సిందే. అన్ని కూడా అన్ని కోణాల్లో కూడా నీవు
యోగ్యురాలుగా ఎంచబడాలి. ఒక్క దాంట్లో కూడా నువ్వు తప్పిపోతే నువ్వు అన్నింటిలో తప్పిపోయినట్లే. ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. దేంట్లో ఒక్క దాంట్లో తప్పిపోయినా ఆ కుటుంబం సరైన త్రోవలో నడవట్లేదు. ఆ కుటుంబం దేవుడు కోరుకున్న కుటుంబం లేదు. దేవుడు ఇద్దరినే సృజించాడు. కానీ ఆదామును చేసిన తర్వాత అవ్వమ్మని నిర్మించి వాళ్ళిద్దరిని ఏకం చేశాడు. అంటే ఇద్దరు కలిసి అన్ని కూడా మీరు ఏం చెప్పాడు దేవుడు, ఇదిగో మీరు నిండించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని సర్వ సృష్టిని లోబరుచుకోమన్నాడు. లోబరుచుకునేటప్పటికి ఏం చేయాలి? వీళ్ళు నిందించాలంటే పిల్లలతో దేవుల్లో ఫలించడం, అంటే దేవుల్లో ఇంకా ఆధ్యాత్మిక స్థితిలో ఇంకా వృద్ధి పొందటం, ఇంకా వీళ్ళ ఖ్యాతి విస్తరించాలి, భూమిని నిందించాలి, భూమిని సంతానంతో నిందించాలి, దాన్ని ఎంచాలి, లోబర్చుకొని ఏలమన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలా ఏలే సమయంలో తప్పిపోయింది ఎవరు? అవ్వమ్మే తప్పిపోయింది, స్త్రీయే తప్పిపోయింది. స్త్రీ చూస్తే బలహీనురాలే, కానీ అక్కడ చూసినట్లయితే పురుషుడు పక్కన లేడు కాబట్టి స్త్రీ తప్పిపోయింది. ఇంకొకరి స్వరం వినగలిగింది. ఆ ఏదైనా వానంలో 3 స్వరాలే వినపడింది కొన్ని వేల సంవత్సరాలు. 1 దేవుని స్వరం, 2 ఆదాము స్వరం, 3 అవ్వమ్మ స్వరం. వీళ్ళ ముగ్గురే. దేవుడు లేనప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకునేవారు, తర్వాత దేవుడు వస్తే దేవుడు మాట్లాడేవారు. అలాంటిది 3వ స్వరం, ఇంకోటి 4వ స్వరం వినపడి, అలా వినపడినప్పుడు ఈ స్వరం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందని చూడకుండా జవాబు చెప్పడం మొదలుపెట్టింది. తప్పిపోయింది. తాను తప్పిపోవటమే కాదు, సర్వమానవాళి మీదకు దేవుని యొక్క శాపాన్ని తీసుకుని వచ్చి ఏది చేయాలన్నా ఆడవారితోనే ఉంది. ఒక నానుడు ఉంది, ప్రపంచాన్ని జయించాలన్నా ఆడవాళ్ళే, ప్రపంచాన్ని కూల్చాలన్నా ఆడవాళ్ళే అని కొంతమంది అన్నారు. ఎందుకంటే వీళ్ళు రాజ్యాలు కూలిపోయినాయండి ఆడవాళ్ళ కోసం. కొన్ని రాజ్యాలే కూలిపోయినాయి, పతనం అయిపోయినాయి. మంగమ్మ శబ్దం సరే, దేవునికి మహిమ కలుగునుగా. ఇలాగా కొంతమంది ఉన్నారండి, వీళ్ళు మేమే గొప్ప, మేమే అని చెప్పి పురుషుల తల మీదకి ఎక్కి కూర్చునే వాళ్ళు. వీళ్ళు పురుషుల మీద పెత్తనం చేసేవాళ్ళు. తన భర్త మీద పెత్తనం, తన భర్త తనకు బాలేలాగా పనివాళ్ళలాగా చూస్తారు తప్ప యజమానుడిగా చూడు. తన భర్తను ఎవరైతే యజమానుడిగా చూసారో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుడు తన భర్తను ముందు చేశాడు. ఆదామును ముందు చేసి అవ్వమ్మకి ఇచ్చాడు తప్ప అవ్వమ్మను చేసి ఆదాముకి ఇవ్వాల. ఆదామును చేసి అవ్వమ్మకి ఇచ్చాడు తప్ప అవ్వమ్మను చేసి ఆదాము ఇచ్చాడండి. ఎవరినిచ్చాడు దేవుడు? ఎట్లిచ్చాడు? ఆదామును ముందు చేసి అవ్వమ్మను తర్వాత దేవుడు తీసుకెళ్ళిచ్చాడు. ఇప్పుడు ఎలా ఉందంటే నేనే ముందు అన్నట్టుగా అన్నీ నేనే చేయాలి, నాకే తెలియాలి, నేనే పెత్తనం చేయాలి అంటారు చాలా మంది. ప్రతి విషయంలో కూడా కలగ చేసుకోకూడదు. కొన్ని నిర్ణయాలు వదిలేయాలి, కొన్ని పక్కకు రావాలి. ఒకవేళ అతను తప్పిపోతున్నాడా, సరైన నిర్ణయం తీసుకోలేదా, దానివల్ల కుటుంబానికి అతనికి నష్టం కలుగుతుందా, అప్పుడు కల్పించుకో, నాయనా ఇదిగో నువ్వు చేస్తుంది ఆలోచన తప్పు, ఇది తప్పు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి కూడా తనను కనపరచాలి. ఎవరినే? భర్తను కనపరచాలి తప్ప
నేను ఇచ్చాను, నా ఆడికేం తెలియదు, రా నేనే చెప్తాను చూద్దాను అని చెప్పకో, తల మీద కూర్చో. ఇది దేవుడిచ్చిన సృష్టిలో ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరూ సమమే అని చెప్తారు. ఇద్దరూ సమమే, భార్య భర్తలు ఇద్దరూ సమమే. కానీ తలగా ఉండాల్సింది ఎవరు? స్త్రీకి పురుషుడు, భర్త ఉన్నారు. రెండోది, పురుషుడికి తలగా ఉండేది దేవుడు. దేవుడు శిరసై ఉన్నాడు కాబట్టి పురుషుడికి నీవు లోబడి ఉండమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది లోబడుతుంది తన పురుషులకి? తన పురుషులకి ఎంతమంది లోబడుతున్నారు? చూడండి ప్రియులారా, ఆనోహను చూసినట్లయితే ఆనోహ తన భర్త విషయంలో అన్ని కూడా సహకారిగా ఉంది. అంతేకాదు ఒక భయభక్తులు కలిగి ఉంది. లోకం అనే పాపంలో ఉన్నా సరే ఆ లోకాన్ని లోపలికి రాని లేదు ఆనోహ. తనకు దేవదూత వచ్చి ప్రత్యక్షమైతే తన ఇది దాచుకోకుండా వచ్చి స్వయంగా తన భర్త చెప్తే, తన భర్త మరిపడి మనం చూద్దాం, ఇంకొకసారి వచ్చినప్పుడు నాకు చెప్పు అన్నప్పుడు కూడా, రెండోసారి దేవదూత ప్రక్షిప్తమైనప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్తను తీసుకొచ్చి చూపించింది. అయ్యా ఇదిగో, నేను ఆ రోజు నువ్వు చెప్తే నువ్వు నమ్మలేదేమో, చూడు ఇదిగో దేవదూత వచ్చాడు చూడు అని చెప్పి, తను ఆ రోజు నుంచి కూడా ఒక సమర్పణ ప్రతిష్ఠత కలిగి ప్రత్యేకించబడి ఉంది. తన జీవితంలో ఎన్నడూ కూడా ఆ చెప్పిన కానించి ముట్టకూడదు, ఏదైతే ముట్టకూడదో దాన్ని ముట్టలా, ఏదైతే తాగకూడదు దాన్ని తాగలా, ఏదైతే తినకూడదు దాన్ని తినలా, ఏదైతే తాగకూడదు దాన్ని తాగలా. కానీ మరి ఎట్ట తాగాడు? కొడుకు ఎట్ట తాగాడు అంటే ఈ తల్లికి తెలియకుండా తాగాడు. ఒకవేళ తాగినోడు తిన్నోడు వచ్చి ఈ దగ్గరకు వచ్చి అమ్మ నేను తిన్నా, నాన్న నేను తిన్నా అని చెప్తే వాళ్ళు దానికన్నా ప్రాయశ్చిత్తం నేను చేసుకోలేము. కానీ ఆ విషయం కూడా వీళ్ళకి చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. వాడిని పెంచడానికి ఈవిడ ప్రతిష్ఠితలోకి వచ్చిందండి. సంసోన్ని కనిపెంచడానికి తల్లి ప్రతిష్ఠిత చేసింది, నాజీర్వ్రతం చేసింది. ఎంత గొప్ప త్యాగం అండి, ఎంత గొప్ప త్యాగం అండి. ప్రత్యేకించబడి నిలిచిపోయిందండి తల్లి. దేవుని మాటకు లోబడిపోయి అలా ఉండిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని నీవే కట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. కనికర గురుడా మీకే వందనాలు. కరుణా వాచ్యముల తండ్రి మీకే వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా నాతో మాత్రం అందరితో